నమస్తే. వెల్కమ్ టు విజిల్ హెల్త్. అనేక ఆరోగ్య విషయాల మీద ప్రజలకు అవగాహన కల్పించటానికి కంకణం కట్టుకుంది మా విజిల్ హెల్త్ ఛానల్. దానిలో భాగంగా ఈవేళ యునైటెడ్ నేషన్స్ వారు నవంబర్ 25న సే నో టు వయలెన్స్ అగెన్స్ట్ విమెన్ అని ఒకరోజు డెడికేట్ చేశారు. మహిళల మీద, ఆడపిల్లల మీద హింసకి వ్యతిరేకంగా పోరాడే అంశం మీద ఒకరోజు సెలెక్ట్ చేసి అది నవంబర్ 25. సో ఈ సంవత్సరం 2025కి వారు వారు తీసుకున్న థీమ్ ఏంటంటే లెట్స్ ఆల్ యునైట్ టు ఫైట్ అగెన్స్ట్ డిజిటల్ వైలెన్స్, సే నో టు డిజిటల్ వైలెన్స్ అండ్ డిజిటల్ అబ్యూస్, దట్ ఈస్ యునైట్ టు ఎండ్ డిజిటల్ వైలెన్స్. అసలు డిజిటల్ అబ్యూస్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ డిజిటల్ అబ్యూస్? డిజిటల్ అబ్యూస్ ఏంటంటే టెక్నాలజీని వాడుకుని, అంటే ఫోన్సు, సోషల్ మీడియా, ఇంటర్నెట్టు అవన్నీ వాడుకుని ఎవరినన్నా కంట్రోల్ చేయటానికి కానీ, ఎస్పెషల్లీ గర్ల్స్ని, విమెన్ని కంట్రోల్ చేయటానికి, లేదంటే వాళ్ళకి హాని చేయటాన్ని, తర్వాత హెరాస్ చేయటాన్ని డిజిటల్ అబ్యూస్ అంటారు. దాన్ని ఏమవుతుంది డిజిటల్ అబ్యూస్ వలన? ఆ స్త్రీలు కానీ గర్ల్స్ కానీ చాలా ఎమోషనల్గా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళకి ఇట్ ఎఫెక్ట్స్ ద ఎమోషనల్ వెల్ బీయింగ్, ప్రైవసీ అండ్ సేఫ్టీ. దీనికి ఒక కొత్త పదం ఉంది, అది TFVAWG, దట్ ఈస్ టెక్నాలజీ ఫెసిలిటేటెడ్ వయలెన్స్ అగెన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్. అది ఎంత ఎంత ఎక్కువైపోయిందంటే అదొక డైనమైట్ అన్నమాట, ఒక గ్లోబల్ మెనేస్ లాగా తయారైపోయింది. సో ఎందుకు ఇదంతా ఇలా జరుగుతుంది అంటే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మన డైలీ లైఫ్లో ఒక భాగం అయిపోయినాయి. ఆన్లైన్ అబ్యూస్ ఎఫెక్ట్స్ మెంటల్ హెల్త్ అండ్ రెప్యుటేషన్ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ టార్గెటెడ్. సో ఎవరికైనా సరే, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఒక ప్రాపర్ రెస్పెక్ట్, సేఫ్టీ, ఆన్లైన్ సేఫ్టీ ఉండాల్సిందే. తర్వాత ఒక 2024 యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ రిపోర్టు 2024 ఏం చెప్పిందంటే విమెన్ అండ్ గర్ల్స్ మీద వయలెన్స్ 3 ఎమర్జింగ్ ఛాలెంజెస్ లాగా అయినాయి. ఏంటంటే గ్రోయింగ్ బ్యాక్లాష్ అగెన్స్ట్ విమెన్స్ రైట్స్, అంటే వాళ్ళ హక్కుల మీద దాడి చేయటం. తర్వాత చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా ఆన్ ద రైజ్ ఉంది. అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మానోస్పియర్ ఏంటంటే మగవాళ్ళకి సంబంధించిన కొన్ని వెబ్సైట్స్, కొన్ని బ్లాగ్స్, అందులో ఏంటంటే లేడీస్కి వ్యతిరేకంగా ప్రచారం చేయటం, లేడీస్కి వ్యతిరేక భావాలు ఎక్స్ప్రెస్ చేయటాన్ని దాన్ని మానోస్పియర్ అంటాం. మానోస్పియర్ అంటే ఇంగ్లీష్లో ఇట్ ఈస్ అన్ ఈకోసిస్టమ్ ఆఫ్ మైజోగైనిస్టిక్ కంటెంట్. అంటే మైజోగైనిస్టిక్ అంటే లేడీస్కి వ్యతిరేకంగా. ఇట్ ఈస్ అన్ ఈకోసిస్టమ్ ఆఫ్ మైజోగైనిస్టిక్ కంటెంట్ దట్ ఈస్ సీపింగ్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ కల్చర్, షేపింగ్ పబ్లిక్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ విమెన్ అండ్ ఫ్యూయలింగ్ దేర్ వయలెన్స్. చాలామంది, ఒక 16 to 58% ఆఫ్ ద విమెన్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ డిజిటల్ వైలెన్స్. ఇంకొక స్టడీ ఏం చెప్పిందంటే 38% ప్రపంచంలో స్త్రీలలో 38% మంది ఏదో ఒక రూపంలో డిజిటల్ వైలెన్స్కి గురి కాగట్టారు. ఇంకా 85% మంది ఇండైరెక్ట్గా పక్కన వాళ్ళు డిజిటల్ వైలెన్స్కి గురి అవుతే వాళ్ళు విట్నెస్ చేశారు. ఇది చాలా పెద్ద మెనేస్ లాగా, అంటే చాలా హానికారకంగా తయారైంది. డిజిటల్ అబ్యూస్ అనేది ఎన్ని రకాలుగా, ఏ రకంగా జరగచ్చో ఒక్కసారి చూద్దాం. దీన్ని సైబర్ బుల్లీయింగ్ ఆర్ హర్ట్ఫుల్ మెసేజెస్ ఆర్ పోస్ట్ సెండ్ చేయొచ్చు. అంటే సైబర్ బుల్లీయింగ్ అంటే ఏదన్నా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎవరైనా కామెంట్ పెట్టినా, ఏం చేసినా దానికి అగెన్స్ట్గా మాట్లాడుతూ వీళ్ళు ఆ అమ్మాయిని హెరాస్ చేయటం, ఎందుకు అలా మాట్లాడావు, నీ ఇంట్రెస్ట్ ఏంటి, ఇట్లా దాన్ని సైబర్ బుల్లీయింగ్, లేదంటే హర్ట్ఫుల్ మెసేజెస్ వాళ్ళ రూపం గురించి కామెంట్ చేయటం, అట్లా అవి చేయొచ్చు. ఆన్లైన్ హెరాస్మెంట్ థ్రెట్స్ అండ్ నేమ్ కాలింగ్, అంటే నీకేదైనా హాని చేస్తామనో, లేదంటే నీ వెంట పడతాం, లేదంటే ఇట్లాంటి రకరకాలైన హెరాస్మెంట్ థ్రెట్స్ చేయొచ్చు, నేమ్స్ పిలవచ్చు. తర్వాత స్టాకింగ్ అండ్ మానిటరింగ్, ట్రాకింగ్ సమ్వన్స్ యాక్టివిటీ. ఇప్పుడు ఏదైనా ఒక వీడియో గురించి ఒక అమ్మాయి పెట్టింది అనుకోండి, కామెంట్ పెట్టినా లేదంటే లైక్ కొట్టినా కానీ అది పట్టుకుని వాళ్ళని ట్రాక్ చేయటం. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు నెక్స్ట్ ఆ అమ్మాయి ఏ ప్లాట్ఫామ్లో ఇంటరాక్ట్ అవుతుంది సోషల్ మీడియాలో అని చెప్పి వాళ్ళని ట్రాక్ చేయటం, దాన్ని స్టాకింగ్ అండ్ మానిటరింగ్ ట్రాకింగ్ సమ్వన్స్ యాక్టివిటీ. తర్వాత ఐడెంటిఫై థెఫ్ట్, ప్రిటెండింగ్ టు బి సమ్వన్ ఎల్స్, ఇంకొకళ్ళలాగా వాళ్ళు ప్రిటెండ్ చేసి చెప్పటం.
తర్వాత ఇమేజ్ బేస్డ్ అబ్యూస్ ఆర్ నాన్ కాన్సెన్షువల్ షేరింగ్ ఆఫ్ ఇంటిమేట్ ఇమేజెస్. దీన్ని రివెంజ్ పార్న్ అంటాం. ఏంటంటే ఒకళ్ళ గురించి షేరింగ్ ప్రైవేట్ ఆఫ్ అండ్ సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ ఫోటోస్ ఆర్ వీడియోస్ వితౌట్ ద సబ్జెక్ట్స్ కానీ, వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ యొక్క ఫొటోస్ కానీ వేరే రకంగా వాళ్ళు యాక్టివిటీలో ఉంటే దాన్ని షేర్ చేయటాన్ని ఇమేజ్ బేస్డ్ అబ్యూస్ అంటాం. తర్వాత క్యాట్ ఫిషింగ్ ఫేక్ ప్రొఫైల్స్, అంటే వీళ్ళ ప్రొఫైల్ అది కాదు. సపోజ్ ఒక అతను ఉన్నాడు, అతను జస్ట్ 10th పాస్, కానీ ఆ అమ్మాయిని వలలో వేసుకోవాలనుకున్నాడు. ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, లేదంటే ఏదో డైరెక్టర్ అనో చేసుకుని ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆ అమ్మాయిని మోసం చేయటాన్ని క్యాట్ ఫిషింగ్ అంటారు. తర్వాత ఈ మధ్య కాలంలో చూస్తున్నాము డిజిటల్ అరెస్ట్ అంటున్నాం. ఫైనాన్షియల్ స్కామ్స్ ట్రికింగ్ పీపుల్ టు సెండ్ మనీ, అంటే మీరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అందులోంచి బయటపడాలంటే ఇన్ని రూపాయలు పంపించండి, ఇంత అమౌంట్ పంపించండి, దాన్ని డిజిటల్ అరెస్ట్ అంటున్నాం. అది కూడా డిజిటల్ అబ్యూజ్, డిజిటల్ వైలెన్సే. తర్వాత డిజిటల్ కంట్రోల్ డిమాండింగ్ పాస్వర్డ్స్ ఆర్ చెకింగ్ ఫోన్స్, పక్కన ఫోన్ చెక్ చేయటం, పాస్వర్డ్ డిమాండ్ చేయటం, ట్రాలింగ్ చేయటం. జెండర్ బేస్డ్ వైలెన్స్ లైక్ సెక్షువల్ హెరాస్మెంట్, స్టాకింగ్, హేట్ స్పీచ్, మిస్ఇన్ఫర్మేషన్, డిఫమేషన్ అండ్ ఇంపర్సనేషన్ అంటే వాళ్ళు అసలు వాళ్ళ ప్రొఫైల్ కాకుండా వేరే ప్రొఫైల్ క్రియేట్ చేసి దాని ద్వారా వీళ్ళని ఇంప్రెస్ చేయటమో, లేదంటే వీళ్ళని స్టాక్ చేయటమో దాన్ని అంటారు ఇంపర్సనేషన్. యాక్చువల్గా మోస్ట్ ప్రివిలెంట్ ఫార్మ్స్ ఏంటంటే డిఫమేషన్, ఇంపర్సనేషన్ ఈ డిజిటల్ అబ్యూస్లో. తర్వాత డీప్ ఫేక్ అబ్యూస్ అంటాం. ఇప్పుడు మనందరం డీప్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం. అది యూస్ చేసుకుని, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసుకుని ఒక డిఫరెంట్ ఇమేజెస్, ఫేక్ ఇమేజెస్, ఫేక్ వీడియోస్ ఆ పర్సన్ గురించి, ఒక అమ్మాయి గురించి క్రియేట్ చేసుకుని వాళ్ళ రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయటాన్ని డీప్ ఫేక్ అబ్యూస్ అంటాం. సైబర్ స్టాకింగ్ అంటే పర్సిస్టెంట్ మానిటరింగ్, సర్వైలెన్స్, ఎగ్జాంపుల్ వయా GPS ట్రాకర్స్ ఆర్ అన్వాంటెడ్ కాంటాక్ట్ దట్ మేక్స్ ఎ విక్టిమ్ ఫీల్ థ్రెటెన్డ్ ఆర్ అన్సేఫ్. వాళ్ళు ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో వాళ్ళు ఏదైనా షేర్ చేసినా, లైక్ చేసినా, ఎక్కడైనా అపియర్ అయినా కానీ వాళ్ళని స్టాకింగ్ చేయటాన్ని సైబర్ స్టాకింగ్ అంటారు. డాక్సింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి గురించి, ఈ లేడీ గురించి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ అనుమతి లేకుండా, సపోజ్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు ఏ కాలేజ్లో చదువుతున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళ అడ్రస్లు అవన్నీ షేర్ చేయటాన్ని డాక్సింగ్ అంటారు. వాళ్ళ ఓన్ ప్రైవేట్ మ్యాటర్స్, వాళ్ళ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వాళ్ళకి హాని జరుగుతుంది. అది కూడా దట్ ఈస్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ డిజిటల్ అబ్యూస్. తర్వాత ఆన్లైన్ హెరాస్మెంట్, సైబర్ బుల్లింగ్ ఇందాక చెప్పుకున్నాం. సెక్స్టార్షన్ ఏంటంటే ఒక పర్సన్ని వాళ్ళ ఇమేజెస్ ప్రొవైడ్ చేయమని, సెక్షువల్ ఫేవర్స్ ప్రొవైడ్ చేయమని, మనీ సెండ్ చేయమని చేయటాన్ని సెక్స్టార్షన్ అంటారు. తర్వాత హ్యాకింగ్ ఆర్ ఇంపర్సనేషన్, గెయినింగ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు విక్టిమ్స్ అకౌంట్స్ ఆర్ డేటా using their identity to cause harm or spread misinformation. ఇంట్రెస్టింగ్గా ఏంటంటే మనం అనుకుంటాం డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఫిజికల్ వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింసలో కూడా డిజిటల్ వైలెన్స్ ద్వారా చేయవచ్చు. ఎలా చేయొచ్చు అంటే వాళ్ళ వాళ్ళ ఫోన్కి, ల్యాప్టాప్కి యాక్సెస్ డిమాండ్ చేయటం, GPS ట్రాకింగ్ చేయటం, హస్బెండ్ వైఫ్ని GPS ట్రాకింగ్ చేయటం అనుమతి లేకుండా, తర్వాత హెరాసింగ్ టెక్స్ట్ మెసేజెస్ పంపించటం, తర్వాత ఆవిడ బ్యాంక్ అకౌంట్స్ని యాక్సెస్ చేయటం, తర్వాత ప్రైవేట్ పిక్చర్స్ ఉంటే ఇంట్లో పిక్చర్స్ వాటిని చేయటం, వాటి ద్వారా కూడా డిజిటల్ వైలెన్స్, గృహహింస పార్ట్ అయిపోయింది ఈ రోజుల్లో. మరి ఎవరెవరు దీనికి గురి అవుతున్నారు ఈ డిజిటల్ వైలెన్స్ కంటే? ఎనీబడి హూ హ్యాస్ ఎ డిజిటల్ ప్రెసెన్స్. ఎవరైనా సరే డిజిటల్ ప్రెసెన్స్ అంటే ఫోన్స్లో రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. యూట్యూబ్ కానివ్వండి, లేదంటే టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ఈ రకరకాల ప్లాట్ఫామ్స్లో ఎవరైతే వాళ్ళు పోస్ట్ చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళ డిజిటల్ ప్రెసెన్స్ వ్యక్తపరుస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ డిజిటల్ వైలెన్స్కి గురయ్యే ప్రమాదం ఉంది. ఎస్పెషల్లీ సెలబ్రిటీసు, జర్నలిస్టు, యాక్టివిస్టు, వీళ్ళందరూ సోషల్ వర్కర్స్, వీళ్ళందరూ కూడా ఈ డిజిటల్ వైలెన్స్కి గురి అవుతున్నారు. సెలబ్రిటీ ట్రాలింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ డిజిటల్ అబ్యూస్ వేర్ సెలబ్రిటీస్ లైక్ యాక్టర్స్, సింగర్స్, athletes, influencers or public figures are targeted online with hurtful, insulting or abusing comments. ఏ ప్లాట్ఫామ్స్ మీద జరుగుతున్నాయి? ఇన్స్టాగ్రామ్స్, ఎక్స్, ట్విట్టర్, ఫేస్బుక్, తర్వాత యూట్యూబ్, టిక్టాక్, ఏ ఆన్లైన్
ఫోరమ్స్లో వీళ్ళ డిజిటల్ ప్రెజెన్స్ ఉందో, ఈ లేడీస్ యొక్క డిజిటల్ ప్రెజెన్స్ ఆ ప్లాట్ఫామ్స్లో వీళ్ళు గురి అవుతున్నారు. సో ఇదంతా ఫైట్ చేయటానికి యునైటెడ్ నేషన్స్ వారు పిలిపించారు. ఎలాగా ఈ సెలబ్రిటీ ట్రాలింగ్ జరుగుతుందంటే అబ్యూజింగ్ కామెంట్స్, అంటే కామెంట్స్ చాలా హర్టింగ్గా పెట్టటం, తర్వాత బాడీ షేమింగ్, అంటే వాళ్ళ రూపాన్ని కించపరుస్తూ కామెంట్స్ పెట్టటం, తర్వాత క్యారెక్టర్ అసాసినేషను, వీళ్ళు చేయకపోయినా కొన్ని పనులు చేశారని చెప్పటం, ఫాల్స్ క్లెయిమ్స్, రూమర్స్ స్ప్రెడ్ చేయటం, హెరాస్మెంట్ అండ్ థ్రెట్స్, తర్వాత థ్రెటనింగ్ మెసేజెస్ పంపించటం, తర్వాత మీమ్స్, ఎడిట్స్, వీళ్ళు ఏదైనా ఒక వీడియో వదిలారనుకోండి, ఆ వీడియోని ఎడిట్ చేసి వీళ్ళు మేమ్ కానీ ఇంకొక రకంగా వీడియోని చేసి వీళ్ళకి ఎగెన్స్ట్గా చేయటం, అది కూడా. తర్వాత హేట్ క్యాంపెయిన్స్, అంటే వాళ్ళకి ఇష్టం లేదనుకోండి ఆ యాక్టరు లేదంటే ఆ సెలబ్రిటీ, వాళ్ళకి టార్గెటెడ్ క్యాంపెయిన్స్, కొంతమంది ఫ్యూ పీపుల్ కలిసి వాళ్ళకి ఎగెన్స్ట్గా క్యాంపెయిన్స్ చేయటానికి కూడా డిజిటల్ వైలెన్స్ అంటాం. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇంటర్నెట్లో ఎవరేం చేసినా ఒక రకమైన అనానిమిటీ, అంటే కనిపించకుండా ఉండే అవకాశం ఉంది. ఎవరైతే ఇది చేస్తున్నారో డిజిటల్ వైలెన్స్, వాళ్ళు కనిపించకుండా తప్పించుకునే అవకాశాలు ఎక్కువ. తర్వాత అన్‌హెల్తీ ఐడల్ క్రిటిక్ కల్చర్ ఉంటుంది. మళ్ళనేమో డిజిటల్ ఎటిక్వెట్, అంటే మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ మీద అని వాళ్ళ ఎలా బిహేవ్ చేయాలని తెలియకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టుకోవటం. అంటే దానికి వాళ్ళకి ప్రాపర్ ఎటిక్వెట్ లేదనమాట. హర్డ్ మెంటాలిటీ. కొంతమంది ఇలా ఎవరో ఒకళ్ళిద్దరు ఇలా అంటున్నారు కాబట్టి మనం కూడా ఇదే ఫాలో అయిపోదాం అని హర్డ్ మెంటాలిటీ అంటారు. తర్వాత ఏదో ఒకటి చేసి లైకులు తెచ్చుకుందాము, మీడియా సెన్సేషనలిజం. కొంతమందికి ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. వాళ్ళకి మీడియా సెన్సేషనలిజం కావాలి. దానికోసం కూడా వాళ్ళు ఇలా చేస్తారనమాట. సెలబ్రిటీస్ ఎలా ఎఫెక్ట్ అవుతారు దానివలన? వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ అయినా కానీ ఇలా గురైనప్పుడు వాళ్ళు యాంగ్జైటీ, స్ట్రెస్‌కి ఫీల్ అవుతారు. తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ పోతుంది. తర్వాత వాళ్ళ సేఫ్టీ గురించి వాళ్ళు భయపడే అవకాశం ఉంటుంది. తర్వాత మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సోషల్ విత్‌డ్రావల్ వస్తుందనమాట. తర్వాత మనం చెప్పుకున్నాం కదా ఇందాక, ఎంతమంది 58% ఆఫ్ గర్ల్స్ అండ్ యంగ్ విమెన్ హ్యావ్ ఎక్స్‌పీరియన్స్డ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఆన్‌లైన్ హెరాస్మెంట్స్. ఇందులో ఎక్కువ మంది కూడా డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు, బ్లాక్ అండ్ ఇండిజినస్ విమెను, తర్వాత ఎల్‌జీబీటీఐక్యూ అంటే లెస్బియన్సు, గే, తర్వాత బైసెక్షువలు, ట్రాన్స్‌జెండర్సు, వీళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ రిస్క్స్. సో విమెన్ ఇన్ పొలిటికల్ అండ్ పబ్లిక్ లైఫ్ ఆల్సో ఆర్ మోర్ దే ఆర్ అట్ మోర్ రిస్క్ ఆఫ్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు డిజిటల్ వైలెన్స్. తర్వాత జర్నలిస్ట్ కూడా 73% ఆఫ్ విమెన్ జర్నలిస్ట్ హావ్ ఎక్స్‌పీరియన్స్డ్ ఆన్‌లైన్ వైలెన్స్. చూడండి, జర్నలిస్ట్‌కి కూడా ఇది థ్రెట్. తర్వాత ఆఫ్రికన్ విమెన్ అయితే 1 in 3 ఆఫ్రికన్ విమెన్ పార్లమెంటేరియన్స్ హ్యాడ్ ఎక్స్‌పీరియన్స్డ్ ఆన్‌లైన్ అటాక్స్. తర్వాత ఏమవుతుంది ఈ డిజిటల్ అబ్యూస్ వలన? ఎమోషనల్ డిస్ట్రెస్ వస్తుంది. వాళ్ళకి ఒక రకమైన మానసికమైన చాలా బాధపడతా ఉంటారు. ఎవరిది కుటుంబ సభ్యులతోటి చెప్పుకోలేరు. లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. తర్వాత చదువుకునే పిల్లలైతే దానివలన వాళ్ళ చదువు ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు చాలామందికి ట్యాబ్స్ ఇస్తున్నారు పిల్లలకి. హోంవర్క్ అందులో చేయాలి. కొన్ని ఆ ట్యాబ్స్‌కి కంట్రోల్ లేకపోతే కనుక ఇష్టం వచ్చినట్టు వాళ్ళ క్లాస్‌మేట్స్ కానీ, ఎవరైనా కానీ నెగెటివ్ కామెంట్స్ పెడితే వాళ్ళు ఇంకా ఆ ట్యాబ్ చూడటానికి కానీ, ఏదైనా సరే చదువుకోవటానికి కూడా భయపడతారు. తర్వాత ఫియర్ ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ జరుగుతుంది. ఫైనాన్షియల్ లాస్, ఏమైనా డిజిటల్ అరెస్ట్ చేసి మనీ పోగొట్టుకుంటే ఫైనాన్షియల్ లాస్. నాకు తెలిసి మెడిసిన్ చదివే ఒక అమ్మాయి మంచిగా డాన్స్ చేసిందని చెప్పి ఆ అమ్మాయిని ట్రాల్ చేస్తా, ఎవరు పెట్టారో తెలీదు. ఒక 3 నెలల పాటు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఆ అమ్మాయి ఆ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి బయటికెళ్ళిపోయినా కానీ, ఇంకొక ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నా కానీ డిఫరెంట్ ఈ విధంగా ఒక 3 నెలలు ఆ అమ్మాయిని డిజిటల్ మీడియా ద్వారా అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయి పాపం పేరెంట్స్ చెప్పుకోవటానికి కూడా భయపడింది. ఎందుకంటే వాళ్ళు నువ్వేం చేశావు? నువ్వెలా ఉన్నావో వాళ్ళు ఎందుకు పెడతారని అడుగుతారని చెప్పి ఆ పిల్ల భయపడిపోయి ఒక రకమైన మానసిక సంఘర్షణ, డిప్రెషన్‌లోకెళ్ళింది. తర్వాత ఎట్లాగో ధైర్యం తెచ్చుకొని పేరెంట్స్‌కి చెప్తే పేరెంట్స్ దాన్ని సాల్వ్ చేశారు. సో ఇలా గురైన వాళ్ళు కూడా వాళ్ళలో వాళ్ళు సంకుచిత భావానికి లోనవ్వకుండా, భయపడకుండా ఎల్డర్స్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత సైకలాజికల్, ఎమోషనల్ డిస్ట్రెస్. తర్వాత వీళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డిజిటల్ వైలెన్స్ ఫైనల్‌గా ఫిజికల్ వైలెన్స్‌కి కూడా దారి తీయొచ్చు. ఎలా దీన్ని ఫైట్ చేయాలనే విషయం చూద్దాం.
దీనికి ఏంటంటే మల్టీ ఫ్యాసెటెడ్ అప్రోచ్. ఇది ఒక్కళ్ళ వలన అవ్వదు. దీనికి అనేక రకాలైన గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ, తర్వాత ఈ డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కలిసి కూడా ఒక రకం కూర్చొని, తర్వాత సివిల్ సొసైటీస్ కానీ కూర్చొని వాళ్ళు ఒక లాస్ ఫార్మ్ చేసుకొని, ఒక రూల్స్ పెట్టుకొని ఇలా జరిగితే ఏం చేయాలని చెప్పి చేయవలసిన అవసరం ఉంది. అందుకే యునైటెడ్ నేషన్స్ వారు ఈ ఇయర్ యునైట్ టు ఎండ్ డిజిటల్ వైలెన్స్ అగైన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ అన్నారు. ఇది ఎలా చేయాలి? స్ట్రెంథెనింగ్ లాస్ అండ్ పాలసీస్, హోల్డింగ్ టెక్ కంపెనీస్ అకౌంటబుల్, సపోర్టింగ్ ద సర్వైవర్స్ అండ్ రైజింగ్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ అబౌట్ డిజిటల్ వైలెన్స్. ఫిజికల్ వైలెన్స్ గురించి తెలుసు కానీ డిజిటల్ వైలెన్స్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. తర్వాత డేటా గ్యాప్స్, ఎక్కడన్నా అడ్రస్ డేటా గ్యాప్స్ టు ఇంప్రూవ్ understanding of the causes of such violence, integrate digital citizenship and ethical use of digital school tools into school curriculum. స్కూల్ కరిక్యులాల్లో కూడా ఇప్పుడు ఏంటంటే చాలా స్కూల్స్ కంప్యూటర్స్లోనే వాళ్ళకి హోంవర్క్స్ ఇస్తున్నాయి, ఐప్యాడ్స్ ఇస్తున్నాయి, అన్నిట్లోనే హోంవర్క్ చేయాలి. కాబట్టి ఆ స్కూల్ కరిక్యులంలోనే డిజిటల్ ఎటిక్వెట్ అంటే ఏంటి, వాటిని ఎలా యూస్ చేసుకోవాలి, ఎంతవరకు యూస్ చేసుకోవాలని చెప్పి స్కూల్ కరిక్యులంలోనే వాళ్ళకి లెసన్స్ ఉండాలి. తర్వాత యంగ్ పీపుల్ని, ఎస్పెషల్లీ మెన్ అండ్ బాయ్స్ని ఈ ఇష్యూ గురించి సెన్సిటైజ్ చేయాలి. వాళ్ళకే జరగచ్చు, వాళ్ళ సిస్టర్స్కి జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు. తర్వాత విమెన్ అండ్ గర్ల్స్ని ఎంపవర్ చేసి వాళ్ళని లీడ్ చేయటానికి ఎంకరేజ్ చేయాలి. తర్వాత ట్రాన్స్ఫార్మ్ హార్మ్ఫుల్ సోషల్ నార్మ్స్, ensure that public and private sector entities prioritize prevention and elimination of digital violence. ఏమేం చేయాలి? ఇండివిజువల్గా ఏం చేయాలంటే ఈ విమెన్ చిల్డ్రన్ డిజిటల్ వైలెన్స్ గురి కాకుండా ఉండాలంటే పర్సనల్ సేఫ్టీ చూసుకోవాలి, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ యూస్ చేసుకోవాలి. ఏంటంటే వాళ్ళు మనకి మామూలుగా మనం ఏదైనా పాస్వర్డ్ క్రియేట్ చేసినా ఆ ప్లాట్ఫామే అడుగుతుంది క్రియేట్ ఎ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని. సో స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఎప్పుడు కూడా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవాలి. ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ బర్త్, ప్లేసు, తర్వాత వాళ్ళు ఏ స్కూల్లో చదువుకున్నారు, ఇట్లాంటివన్నీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా ఉంటే బెటర్. తర్వాత ఏమైనా షేర్ డివైసెస్ మనకు కనిపిస్తే కనుక వాటి నుంచి లాగౌట్ చేసుకోవాలి. తర్వాత సోషల్ మీడియా సేఫ్టీ కూడా చూసుకోవాలి. సోషల్ మీడియాలో ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి, వాటిని ఆన్ చేసుకోవాలి. ఏమన్నా అబ్యూజ్ ఉంటే కనుక దాన్ని ఎమ్మటే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలి. తర్వాత ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే కనుక ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పడితే వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ నాకు ఇన్ని వచ్చినాయి కదా అని చెప్పి యాక్సెప్ట్ చేసి వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోవటం కన్నా వెరీ కాషియస్గా దే షుడ్ బి వెరీ కాషియస్ అబౌట్ ఫ్రెండ్ రిక్వెస్ట్. తర్వాత ఎమోషనల్ సేఫ్టీ, ఇలా గురి అయినప్పుడు ఏం చేయాలి ఈ పిల్లలు అంటే టాక్ టు ఏ ట్రస్టెడ్ అడల్ట్. ఎవరైనా పెద్దవాళ్ళు మనకి నమ్మకం కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఇలా వచ్చింది ఏం చేయాలని చెప్తే వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. తర్వాత కీప్ ఎవిడెన్స్ లైక్ స్క్రీన్ షాట్స్ తీసుకుని ఎవిడెన్స్ ఉంచుకోవాలి. అండ్ బుల్లీస్ ఉంటే కనుక సోషల్ మీడియాలో వాళ్ళని రిప్లై చేయకూడదు. అలాగే ఏదన్నా ఒక వీడియో వచ్చింది దానికి ఒకళ్ళు లైక్ పెట్టారు లేదని కామెంట్ చేశారంటే మీరు మళ్ళీ దాన్ని ఎమ్మటిపడి మీరు కూడా కామెంట్ చేయకుండా లైక్ చేయకుండా ఉంటే బెటర్. తర్వాత లీగల్ ఏదన్నా జరిగినప్పుడు ఏదైనా ఎక్కడ రిపోర్ట్ చేయాలంటే ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది, అదే www.cybercrime.gov.in. ఈ వెబ్సైట్లో మనం రిపోర్ట్ చేయాలి. తర్వాత దెర్ ఈస్ అన్ ఐటీ యాక్ట్ దట్ ప్రొటెక్ట్స్ ఆన్లైన్ అబ్యూస్. ఇంట్రెస్టింగ్గా చూస్తే కనుక మనకి ప్రపంచంలో ఓన్లీ 40% ఆఫ్ ద కంట్రీస్ హ్యావ్ లాస్ అగైన్స్ డిజిటల్ అబ్యూస్. అంటే ప్రాబ్లం అంటే ఇంకా గవర్నమెంట్స్ సెన్సిటైజ్ అవ్వలేదన్నమాట ఈ మ్యాటర్ గురించి. సో గ్లోబల్గా కూడా 1.2 బిలియన్ విమెన్ వాళ్ళకి లాస్ లేవు, డిజిటల్ వైలెన్స్ గురి కాకుండా ఒకవేళ గురి అవుతే కనుక యాక్షన్ తీసుకోవటానికి లాసే లేవు. అంటే 60% ఆఫ్ ద వరల్డ్స్ కంట్రీస్ డూ నాట్ హ్యావ్ లాస్ అగైన్స్ డిజిటల్ వైలెన్స్. సో అందుకనే యునైటెడ్ నేషన్స్ వారు ఈ సంవత్సరం పిలిపించారు, యునైట్ టు ఎండ్ డిజిటల్ వైలెన్స్ అగైన్స్ విమెన్ అండ్ గర్ల్స్. తర్వాత హౌ టు ప్రివెంట్ ఆర్ రెడ్యూస్ సెలబ్రిటీ ట్రాలింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఏం చేయాలంటే యాజ్ ఎ పబ్లిక్ మనం
యాజ్ ఎ పబ్లిక్ మనం ఏం చేయాలంటే మనం ఏది పోస్ట్ చేసినా కానీ థింక్ బిఫోర్ వి పోస్ట్ అండ్ ప్రాక్టీస్ ఎంపతి అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దట్ సెలబ్రిటీ. అవాయిడ్ షేరింగ్ ఆర్ లైకింగ్ అబ్యూజివ్ కంటెంట్. అంటే ఏదైనా వాళ్ళు నెగిటివ్ పెడితే మనని షేరింగ్ కానీ లైకింగ్ మనం షేర్ కానీ లైక్ చేయటం కానీ చేయకుండా ఉంటే అది మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్టే. చేస్తే కనుక వాళ్ళకి హామ్ చేసినట్టే, అంతే కదా. సో అవాయిడ్ షేరింగ్ ఆర్ లైకింగ్ అబ్యూజివ్ కంటెంట్. రిపోర్ట్ అబ్యూజివ్ పోస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎంగేజింగ్. మనకి ఏదైనా ఉంటే కనుక పోస్ట్ ఉంటే రిపోర్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది, ఆ రిపోర్ట్ చేయాలి. ఫర్ సెలబ్రిటీస్ ఏం చేయాలి? ప్లాట్ఫామ్ టూల్స్ యూస్ చేసుకోవాలి. అంటే బ్లాక్, మ్యూట్ అండ్ రిస్ట్రిక్ట్ కామెంట్స్. ఓకే, కొన్ని ఛానల్స్కి కామెంట్స్ రిస్ట్రిక్టెడ్ అని వస్తుంది, అట్లా చేసుకోవాలి. బ్లాక్, మ్యూట్ ఆర్ రిస్ట్రిక్ట్ కామెంట్స్. అవాయిడ్ రెస్పాండింగ్ టు ట్రాల్స్. సీక్ లీగల్ హెల్ప్ ఇఫ్ థ్రెట్ అక్కర్స్. మెయింటైన్ డిజిటల్ వెల్బీయింగ్ లైక్ టైమ్ అవుట్స్ అండ్ సపోర్టివ్ ట్రీ. తర్వాత ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఏం చేయాలంటే స్ట్రిక్టర్ కంటెంట్ మోడరేషన్. ప్లాట్ఫామ్స్ కూడా వాళ్ళ వ్యూస్ పెరుగుతాయి అని చెప్పి ఏది పడితే అది ప్రసారం చేయకుండా ఉండటం. ఈ కామెంట్స్ అవి ఉంటే వాటిని మానిటర్ చేసి ఎక్కువ నెగిటివ్ కామెంట్స్, అబ్యూజివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని బ్లాక్ చేయటం, అది చేయాలి. సో వాళ్ళు ఏం చేయాలి? స్ట్రిక్టర్ కంటెంట్ మోడరేషన్, డిజిటల్ లిటరసీ ఎడ్యుకేషన్, స్ట్రాంగర్ సైబర్ లాస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. తర్వాత మనం అందరం కూడా వీ షుడ్ బి రెస్పాన్సిబుల్ డిజిటల్ సిటిజన్స్. We must think before we post. We must be kind online, support friends facing abuse, and like this, together we can make the internet safer for everyone. The internet is powerful. We must use it to inspire, not to injure. So let us all stay informed, safe and respectful. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ వారు చెప్పాను కదా, వాళ్ళకి ఒక డిజిటల్ అబ్యూజ్, ట్రాలింగ్, స్టాకింగ్ చేస్తే కనుక అవన్నీ ఉంటే కనుక ఆ ఇష్యూస్ని మనం అండర్స్టాండ్ చేసుకోవటానికి హౌ టు గో ఫార్వర్డ్ అని తెలియటానికి ఒక వెబ్సైట్ ఉంది. దట్ ఈస్ www.unwomen.org. ఇందులోకి వెళ్తే మనకి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో విజిల్ హెల్త్ ఛానల్ ద్వారా ఈరోజు మనం డిజిటల్ వయలెన్స్ గురించి అన్ని ఆస్పెక్ట్స్ తెలుసుకున్నాం. I hope it will be useful for the public. Thank you.